హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి మ్యాగీ నూడిల్స్ అండి. ఈరోజైతే నేను ఇన్స్టంట్ మ్యాగీ నూడిల్స్ని ఎప్పుడూ చేసేలాగా కాకుండా కాస్త డిఫరెంట్గా చూపించబోతున్నానండి. ఎగ్ని యూజ్ చేయకుండా వెజిటేబుల్స్, మష్రూమ్స్ని వేసి జ్యూసీగా సూపీ నూడిల్స్ని 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకుందాము. వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడు ఇలా సూపీ నూడిల్స్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనిని మనం సూపీలా ప్రిపేర్ చేయటం వల్ల నార్మల్గా చేసే నూడిల్స్ కన్నా కాస్త ఎక్కువ పర్సన్స్కి సరిపోతుందన్నమాట. ఓకే, రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా తరిగి రెడీగా పెట్టానండి. ఒక మీడియం సైజ్ టమాటా, అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నానండి. మిగతా వెజిటేబుల్స్ అన్నింటినీ ఈక్వల్గా 1/2 కప్పు చొప్పున తీసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ వెల్లుల్లి, అలాగే ఒక టీ స్పూన్ అల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. అలాగే 1/2 కప్పు మష్రూమ్స్ని కూడా తీసుకున్నానండి. మష్రూమ్స్ని కాస్త గోరువెచ్చని నీటిలో వేసి శుభ్రంగా కడిగి క్లీన్ చేసి తీసుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులోకి మనం చాప్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోండి. వీటిని కాస్త వేయించండి. ఎక్కువ మాడిపోకూడదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. తర్వాత సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేయండి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసి 1 నిమిషం పాటు వేయించండి. అవి కాస్త వేగిన తర్వాత అందులోకి మనం ముందు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసేయండి. మష్రూమ్స్ని వెజిటేబుల్స్ కన్నా కాస్త ముందే వేసేసినట్లయితే బాగా వేగుతాయండి. ఆయిల్లో వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. మష్రూమ్స్ 2 నిమిషాల పాటు వేగిన తర్వాత అందులోకి టమాటాలని వేయండి. టమాటాలని కూడా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించండి. అవి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత అందులోకి మనం ముందు కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసేయండి. ఇక్కడ మీరు వెజిటేబుల్స్ని మీ ఇష్టానికి అనుగుణంగా తీసుకోవచ్చండి. క్వాంటిటీని కూడా కాస్త తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు. ఇక్కడ మనం సూపీ నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అందుకని నేను ఇక్కడ కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. మీరు ఇంకాస్త తగ్గించి తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ వెజిటేబుల్సే కాకుండా స్వీట్ కార్న్, పచ్చి బఠానీ లేదా పన్నీర్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 మ్యాగీ ప్యాకెట్లను తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ కూడా ఉండిపోతే దాన్ని కూడా వేసేస్తున్నాను. అలాగే 2 మసాలా ప్యాకెట్లు ఉన్నాయి ఇందులో. వెజిటేబుల్స్ అన్నీ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేయచ్చు. అన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి కలిసే విధంగా అంతా మిక్స్ చేసుకోండి. మ్యాగీ ప్యాకెట్స్లో మనకి ఇచ్చే మసాలా ఉంటుంది కదండి, అది నూడిల్స్కే సరిపోతుంది. ఇక్కడ మనం సూప్ ఉండేలా చేస్తున్నాం కాబట్టి ఆ మసాలా ఘాటు కరెక్ట్గా సరిపోదన్నమాట. అందుకని ఎక్స్ట్రా స్పైసెస్ని ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాము. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సోయా సాస్ ఆప్షనల్ అండి. తర్వాత అందులోకి మనం వాటర్ తాగే పెద్ద గ్లాసులు ఉంటాయి కదండి, వాటితో ఒక 4 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేయండి. సాల్ట్ని వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ని చూసుకుని. సో తర్వాత మ్యాగీలో ఇచ్చే మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఓపెన్ చేసి ఇక్కడ వేసేస్తున్నాను. విధంగా మసాలా ప్యాకెట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని తెరల కాగనివ్వండి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు వాటర్ని మరగనిచ్చిన తర్వాత అందులోకి మనం తీసి పక్కన పెట్టుకున్న మ్యాగీ ఉంది కదండి, దానిని కాస్త ఇరుపుకుని యాడ్ చేసేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మ్యాగీని అంతటిని వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసేసారంటే మ్యాగీ నూడిల్స్ కాస్త సాఫ్ట్గా తయారవుతాయండి. ఆ తర్వాత స్పూన్ని పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మిక్స్ చేశారంటే కనుక ఇవి వేటికి వాటికి డివైడ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కలిసే విధంగా మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి.
ఈ విధంగానే ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. మనకి సూప్ ఎక్కువగా కావాలంటే వాటర్ని కాస్త ఎక్కువ యాడ్ చేసుకుంటే సూప్ ఎక్కువగా ఉంటుందండి. ఈ వెజిటేబుల్స్ మ్యాగీతో పాటు బాయిల్ అయిన సూప్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు తినాల్సిన టేస్టీ రెసిపీ అన్నమాట. అందుకని తప్పకుండా మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత మ్యాగీ నూడిల్స్ చక్కగా ఉడికిపోయి చివరిగా కాస్త కొత్తిమీరని చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సూపీ నూడిల్స్ చాలా ఈజీగా 15 మినిట్స్లోనే రెడీ చేసుకున్నాం కదా. మీరు ఈ విధంగానే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.